పరువు తీసేశారనుకోండి. అది నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఈ జనసేన, ఈ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా పరువు తీశారు. అక్కడ ఎంతో పచ్చదనంగా ఏర్పాటు చేసిన భోగాపురం ఎయిర్పోర్టుని అక్కడ ఈ టీడీపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు మరి వాళ్ళకి ఏం చెప్పి పిలుచుకొచ్చారు అంటే వాళ్ళకి 500 ఇస్తామని చెప్పారో, 1000 రూపాయలు ఇస్తామన్నారో, మరి ఏమేం చెప్పారో తెలియదు. కానీ అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎంత అంటే మరి వాళ్ళకి చెప్పిన డబ్బులు ఇవ్వలేదేమో అని ఎంత కకృతి పడ్డారంటే అక్కడ పచ్చగా నాటిన మొక్కలన్నింటినీ పీకేసుకొని తీసుకొని వెళ్ళారు. అంతేకాకుండా అక్కడికి ఏవైతే హెరిటేజ్ మజ్జిగ అవన్నీ తీసుకొచ్చారో వాటి కోసం కూడా ఒకరి మీద ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకొని అవి పీక్కొని అంత ఎందుకు కరువుతో అల్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఏమన్నంటే మాది లక్షల సభ్యత్వం ఉండే పార్టీ అంటారు టీడీపీ వాళ్ళు. మరి ఆ లక్షల సభ్యత్వం ఉండే వాళ్ళు ఇంత మరి వాళ్ళకి కనీసం బలవంతంగా పిలుచుకురావడమే కాదు, వాళ్ళని సేఫ్టీగా ఇంటి వరకు దించాలా అనే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్లున్నారు. వాళ్ళని కనీసం వచ్చిన వాళ్ళకి భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేయాలనేది కూడా మర్చిపోయి ఏదో నరేంద్ర మోడీ దగ్గర మేము ఇంత జనాలు పిలుచుకొచ్చాము, అంతేకాకుండా స్కూల్ పిల్లల్ని 2 days లీవ్లు ఇచ్చి ఆ స్కూల్ పిల్లలందరినీ తోలి ఏం చేస్తున్నాడు ఏమి చంద్రబాబు నాయుడు. దీనికోసం 500-600 కోట్లు ఖర్చు పెట్టడం ఈ డబ్బా ప్రచారం కోసము. ఇదంతా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం చేయడు, కానీ డబ్బు ఉంటే ప్రజల్ని ఏమైనా కొనచ్చు, చేయొచ్చు. 500-1000 రూపాయలు పడిస్తే ప్రజలు వచ్చేస్తారు. ఎలక్షన్ టైంలో 2000-3000 ఇస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అది పాతకాలం పాతకాలం ఎవరు ఇంకా మా జనాలకు కూడా విసుగు పుట్టింది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుకి మాత్రం ఘోరంగా ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు. సో మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సంతోషం అంతా పోయి ఆ జనాలు చేసిండే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే పెద్ద టాపిక్ అయిపోయింది.